డాక్టర్ గారు, ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో దేవునిపై నమ్మకం సన్నగిల్లుతోంది. అత్యధికులు దేవుణ్ణి నమ్మని దేశం ఏది డాక్టర్ గారు? ప్రిమిల ఇటీవల అంటే 2023లో గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే అనేది జరిగింది. రకరకాల సర్వేలు చేస్తుంటారు రకరకాల విషయాల మీద. ఆరంగానే గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే ఏ దేశాల్లో అసలు దేవుని నమ్మని వాళ్ళు ఎంత శాతం ఉన్నారని సర్వే చేశారు. ఏ దేశాల్లో ఎంతమంది ఉన్నారు అలా చేసిన దాంట్లో అసలు దేవుణ్ణి అత్యధిక శాతం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎవరు తెలుసా? ఏ దేశం తెలుసా? స్వీడన్. స్వీడన్ దేశంలో 85% మంది దేవుణ్ణి నమ్మరు, నాస్తికులు. స్వీడన్లో 85%. స్వీడన్ అంటే నీకు ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అని గుర్తుకొస్తుంది. అడ్వాన్స్డ్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళకి మానవ కృషి ద్వారానే మనం ఏదైనా చేయగలం. అంటే మానవ కృషి మీద వాళ్ళ నమ్మకం. రెండో సమానత్వం, మానవత్వం, మానవ విలువలు, ఇవన్నీ వస్తాయి. అంచేత దేవుళ్ళో నమ్మని చోట ఆ దేశాలు కూడా నేను తెలుసుకొని చెప్తాను నీకు. ఇప్పుడు చెప్పే దేశాలు ఏవైతే కంట్రీస్ అన్నీ దాదాపు అడ్వాన్స్డ్ కంట్రీస్, అవన్నీ దేవుళ్ళో నమ్మనివే. మన భారతదేశం ఎక్కడ రాలా. ఎందుకని? మన దైవ నమ్మకం పెట్టి కూర్చుని మనలో కృషి లేదు. అదృష్టం, దురదృష్టం, నుదిరాత, కర్మ, ఇలాంటి సిద్ధాంతం మనం. అంచేత గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారంగా దేవుని నమ్మని అత్యధిక శాతం ఉన్న వ్యక్తులది స్వీడన్ దేశం. దాంట్లో 80% మంది. ఒక 15% మంది మాకు దేవుళ్ళో నమ్మకం ఉందని చెప్పారు. వాళ్ళ అజ్ఞేయవాదులు కూడా అంతే అంటారు అన్నమాట. అంటే ఆ రంగా స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వియత్నాం 81%లో ఉంది. చైనా కూడా చైనా తన దేశం ఎథిజం, స్టేట్ ఆఫ్ ఎథిజం పెట్టుకుంది. ఎథిజం నాస్తిక దేశము అని చైనా డిక్లేర్ చేసుకుంది. నాస్తిక దేశం అని. అక్కడ 80% దేవుళ్ళు నమ్మరు చైనాలో. ఏదో గ్యాలప్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. చైనాలో 80% మంది దేవుళ్ళు నమ్మరు. పైగా ఆ దేశాన్ని నాస్తిక దేశం అని డిక్లేర్ చేసుకున్నారు. వియత్నాం 81% నమ్మరు, నాస్తికులు ఉన్నారు. అక్కడ 81% మంది నాస్తికులు ఉన్నారు, దేవుళ్ళు నమ్మరు. డెన్మార్క్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో 43% మంది దేవుళ్ళు నమ్ముకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 80% మంది దేవుళ్ళు నమ్ముకున్నారు. డెన్మార్క్ దేశంలో ఆ రేంజ్ అనమాట 40% నుంచి 80% దాకా. అంటే అక్కడ కూడా దాదాపు 80% మంది, కొన్ని ప్రాంతాలు 80% మంది నమ్మని వాళ్ళు ఉన్నారు. డెన్మార్క్. తర్వాత నార్వే. అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 30% మంది నమ్మని వాళ్ళు ఉన్నారు. 72% మంది నమ్మని ప్రాంతాలు, కొన్ని 72% మంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే నార్వేలో కూడా అత్యధిక 60% దాకా 50 to 60% దేవుళ్ళు నమ్మని ఉన్నారు, సగం మంది. అంటే ఎలా ఉన్నా చూడు. నేను ఇప్పుడు మంచి స్వీడన్ చెప్పుకున్నాం, వియత్నాం చెప్పుకున్నాం, చైనా అని చెప్పుకున్నాం, డెన్మార్క్ ఉన్న ఆర్మెన్స్, ఇవన్నీ అడ్వాన్స్డ్ కంట్రీస్. ఏ దేశాలైతే దేవుళ్ళు నమ్మలేదో అవన్నీ అడ్వాన్స్ కంట్రీస్. గుర్తు చూసుకోను ఎక్కడ చెప్తాను. తర్వాత జపాన్లో 64 to 65% దేవుళ్ళు నమ్మని ఇచ్చారు. 64 to 65%. చెకోస్లోకియా 66%, 66%. 66% దేవుని. ఎస్తోనియా 45%. ఫిన్లాండ్ అది 40%. తర్వాత ఫ్రాన్స్ 56%. ఫ్రాన్స్లో 56%. జర్మనీ 47%, 40%. హంగరీ 30%. స్వీడన్, మనం స్వీడన్ చెప్పేసుకున్నాం కదా 80%. అలాగే న్యూజిలాండ్ 51.6%. మొత్తం కలిసి 51%. న్యూజిలాండ్. ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే స్వీడన్ కానీ, చైనా కానీ, వియత్నాం కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, జపాన్ కానీ, చెకోస్లోవేకియా కానీ,
ఎస్తోనియా కానీ, ఫిన్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, హంగరీ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇవన్నీ అడ్వాన్స్ కంట్రీస్. ఎందుకు అడ్వాన్స్ అయ్యాయి? వాళ్ళ దేశంలో వాళ్ళ కృషిని నమ్ముకున్నారు కానీ దేవుని మీద నమ్మలేదు, ఆస్తి విశ్వాసాలు లేవు కనుక. మనిషే మూలం, మనమే, దేవుడు కాదు. ఎవడు దేవుడు అనేవాడు లేడు, ఎవడు మనమే చేసుకోవాలి. ఎక్కడైతే దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టారో ఆ దేశాలు అడ్వాన్స్ అయ్యాయి. ఎక్కడైతే దైవ విశ్వాసాన్ని పట్టుకు వేలాడుతూ ఆస్తిక నమ్మకాలతో ఉన్నారో, కర్మ, దురదృష్టం, దురితాత, ఇది ఇంతేలే, ఇంతకని చేయలేని వాళ్ళు ఒక రకమైన అసక్తత. అంచేత అడ్వాన్స్ అవ్వాలంటే దైవభావం వదిలితేనే ఆ దేశాలు అడ్వాన్స్ అవుతాయి. ఇవి ఇంకా ఉన్న దేశాలు ఇవి ఎక్కువగా ఉన్న మోర్ దాన్ 50% ఉన్న 50% నాన్ బిలీవర్స్ ఉన్నది ఈ దేశం. ఇక మనం తీసుకుంటే కిందసారి ఎపిసోడ్లో మనం ఈ బులెటిన్లో మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీ స్నేహపూరితమైన దేశాలు ఏమిటి అని అనుకున్నాం. స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు, మానవ విలువలకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. స్నేహానికి విలువ ఇచ్చేవి ఏమున్నాయి అంటే అక్కడ నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ దాసి, ఏ జాతి, ఏ వర్ణం అని తేడా లేదు. నువ్వు భాయ్, నేను భాయే అంటే ఒక రకమైన ప్రేమపూర్వకంగా ఉండేటి దేశాలు. ప్రేమపూర్వకంగా మనుషుల్ని, వాళ్ళు ఏ దేశస్తుడు కావచ్చు, ఏ మతం వాడు కావచ్చు, ఏ జాతి వాడు కావచ్చు, ఏ రంగు వాడు కావచ్చు, వాడు నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని చాలా ప్రేమగా ఆదరించే దేశాల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను, నీకు లిస్ట్ చెప్తాను. ఆ దేశాలు కిందసారి చెప్పుకున్నా అక్కడ కూడా ఎందుకు దీనితో కలిపారంటే, ఏ దేశాల్లో అయితే నాస్తికులు ఎక్కడున్నారు, దేవుళ్ళ నమ్మకాలు ఎక్కువ చెప్పు, ఇక్కడ కూడా ఈ దేశాల్లో కూడా ఏ దేశాలు అయితే స్నేహానికి ఎక్కువ విలువిస్తున్నారో, ఏ దేశంలో అయితే భాయ్ అని ఉంటారో, ఏ దేశంలో అయితే మనుషుల మధ్య వైరుధ్యాలు లేకుండా ఉన్నారో, నువ్వు పలానా మతం వాడి పలానా కొత్త కులం వాడని వేరువేరుగా చూడకుండా మనందరం సహోదరులని ఉండి, ఏ దేశం నుంచి వాడినా సరే వాళ్ళని ఆ సాదరపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానించి తనవాడిగా చూసుకునే దేశాలు ఏమున్నాయంటే, ఫస్ట్ కంట్రీ కోస్టారికా. దాంట్లో కోస్టారికాలో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంది. అక్కడ ఉండడం మాత్రం క్రిస్టియానిటీ క్యాథలిక్స్ ఉన్నారు, కానీ హ్యూమనిస్ట్ ఎప్పుడు చెప్పుకున్నారు. అక్కడ రిలీజియన్ కంటే వాడు ఎక్కువ వచ్చే ఇంపార్టెన్స్కి హ్యూమనిస్ట్ వాల్యూస్కి ఇచ్చారు. అక్కడ ఇచ్చినంటే రెస్పెక్ట్, అక్కడ ఉన్నది మాత్రం హ్యూమనిస్ట్ ఆస్పెక్ట్కి ఎక్కువ. రిలీజియన్ ఉంది కానీ రిలీజియన్ అదే నమ్మకం క్యాథలిక్ క్రిస్టియన్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళు దేనికి ఇచ్చారంటే ఎక్కువ ఆప్టిమిజం, రెస్పెక్ట్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ బియాండ్ రిలీజియన్. మతం తర్వాత ముందు మనుషులు ముఖ్యం, మానవ సంబంధాలు ముఖ్యం. మనిషి మనందరం సహోదరులం. ఉంటే ఉండదు నా క్రిస్టియానిటీ క్యాథలిక్ క్రిస్టియన్ కావచ్చు, నువ్వు హిందువు కావచ్చు, నువ్వు బుద్ధిస్టు కావచ్చు, అనవసరం. మనందరం మనుషులు. అంటే సెకండరీ అయిపోయింది, రిలీజియన్ సెకండరీ అయిపోయింది. మతం అనేది వ్యక్తిగతం అయిపోయింది అక్కడ. అంటే ఫ్రెండ్లీ నేచర్కి ఎప్పుడు వస్తుందంటే మతం వ్యక్తిగత అయిపోయారు. ఇక్కడ మన దేశం హిందువులు, ముస్లింలు, ఇంకా వీళ్ళు వాళ్ళు అవసరం వచ్చి చంపు కూడా రెడీ అయిపోతారు. పహల్గామ్లో చూసాం కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు హిందువులు అనే వాళ్ళని పటాపట కాల్చేసి పేరుగా నిర్దాక్ష్యంగా. ముస్లిం అనేవాడు ఏమిటి, ఎక్కడొచ్చింది మతం? అక్కడ ఫ్రెండ్షిప్ ఉందా, చంపుకోవడం ఉందా? ఆ దేశాల్లో ఇది మనం చెప్పుకునే దేశాలు ఉందా? లేదు. మా దేశం ఏంటి, మతం మనిషిని వేరు చేస్తుంది. మత విశ్వాసాలు మనిషి చేస్తాయి. అదే మత విశ్వాసాలు, కుల విశ్వాసాలు మనిషిని వేరు చేస్తాయి, చంపుకునేట్లు చేస్తాయి. మనిషిని చంపేస్తే నిర్దాక్షిణ్యంగా
కాళ్ళు పట్టుకు వేలాడినా సరే ఆమె అక్కడ పాల్గాంలో వాడు పేల్చి చంపేశాడంటే మతం అనేది ఎంత మౌఢ్యాన్ని తీసుకొస్తుంది, మానవత్వాన్ని చంపేస్తుంది అని అర్థమవుతుంది మనకి. మానవత్వాన్ని చంపేస్తుంది మతం మీద. ఫ్రెండ్లీ నేచర్లో అంచేత వాడి ఫ్రెండ్ కోస్టారికాలో వాడు మా క్యాథలిక్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ చేసేది. అంచేత కోస్టారికా, తర్వాత న్యూజిలాండ్ మత ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తుంది, స్నేహానికి. వీటన్నిటిలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎక్కువ చెప్పేదంటే హ్యూమనిజం, మానవత్వ విలువలకి మానవతావాదానికి వాళ్ళు ఇంపార్టెన్స్. వాళ్ళకి వాళ్ళ దేశంలో మతం ఉందా లేదా, ఏ మతం అనవసరం, మానవులంతా సమానం. ఎప్పుడైతే మానవులంతా సమానం అనే భావజాలం వాళ్ళలో ఉంటుందో మొత్తం సెక్యూరిటీ అయిపోతుంది. అంచేత ఈ ఫ్రెండ్లీ కంట్రీస్ అనే దాంట్లో ఫస్ట్ కోస్టారికా వచ్చింది, న్యూజిలాండ్ వచ్చింది, ఐర్లాండ్ ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది, కెనడా ఉంది, పోర్చుగల్ ఉంది, థాయిలాండ్ ఉంది, బ్రెజిల్ ఉంది, తర్వాత ఐస్లాండ్ ఉంది, కెన్యా ఉంది, స్పెయిన్, గ్రీసు, మొరాకో, ఇండోనేషియా, సెనెగల్. ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాయి. మనుషులు ఎవరు వచ్చినా సరే ప్రేమగా ఆదరించేది. వీటన్నిటిలో మూలపడిచేదంటే హ్యూమనిజం. మీ మతం ఏ రోజు నా మతం అనవసరం, మనకేదో మతం కాదు ముఖ్యం, మన మధ్య ఫ్రెండ్షిప్, హ్యూమనిజం. అంచేత ఫ్రెండ్షిప్కి కావాల్సిన ఏంటి? హ్యూమనిజం. మతం హ్యూమనిజం తీసుకురాదు. పాల్గాం ఇన్సిడెంట్ అని చెప్తుంది. మతం మానవత్వాన్ని చంపుతుంది. ఎక్కడైతే మతం సెకండరీ అయిపోతుందో, ఎక్కడైతే మా హ్యూమనిజం ప్రైమరీ అవుతుందో అక్కడే ఫ్రెండ్షిప్, స్నేహం వస్తుంది. అంచేత మానవుల మధ్య చక్కని సహకారం, సద్భావం, స్నేహం రావాలంటే మత విశ్వాసాలు పక్క తీసిపడేయాలి, లేదా మతం లేకుండా పోవాలి. నాస్తికత్వం రావాలి, లేదా హ్యూమనిజం రావాలి. హ్యూమనిజం రావాలి, మానవవాదం రావాలి, లేదా నాస్తికత్వం రావాలి, లేదా మతం దానికి సంబంధం లేకుండా అయిపోవాలి, అప్రధానం అయిపోవాలి. అంచేత అన్నిట్లో నడిచిందంటే హ్యూమనిస్ట్ అప్రోచ్. హ్యూమనిస్ట్ అప్రోచ్ ఎక్కువ రిలీజియన్ ఉన్నప్పుడు కూడా హ్యూమనిస్ట్ ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మొరాకో, ఈ దీంట్లో కోస్టారికాలో ఇచ్చిన తక్కిన న్యూజిలాండ్ కానీ, కోస్టారికా కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, కెన్యా కానీ, గ్రీస్ అంతా కూడా హ్యూమనిస్ట్ అప్రోచ్కి ఇంపార్టెంట్. హ్యూమనిజమే. మతం అనేది అసలు లేనిది అక్కడ. మత అప్రధానం అక్కడ. ఇక మతం ఉన్నప్పుడు కూడా ఆ దేశాల్లో ఫిలిప్పీన్స్, థాయిలాండ్లో, మొరాకోలో మతం ఉన్నప్పటికీ అది పక్కన పెట్టేవాళ్ళు మానవత్వానికి ఇచ్చారు. తక్కిన మతాన్ని అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంచేత మనుషుల మధ్య మంచి స్నేహబంధాలు కావాలంటే అక్కడ తప్పకుండా మానవవాదం రావాలి. అది నాస్తిక చైతన్యమును, మానవవాదమును, మానవీయ విలువలు వస్తాయి. అక్కడ అందరూ చక్కగా హాయిగా, ఆనందంగా, సుఖంగా, సమానత్వంతో, స్నేహంతో ఉంటారు. అందుకని ఇక్కడ నువ్వు ఇన్న నాస్తిక దేశాలు అన్నావు కనుక దేవుడు నమ్మని దేశాలు దాన్ని చెప్తూ మన కిందసారి ఫ్రెండ్లీ కంట్రీస్లో కూడా అంటే స్నేహానికే ప్రాధాన్యత కంట్రీలో కూడా ఏ దేశాలైతే స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్నాయో అక్కడ ప్రాధాన్యత హ్యూమనిజంకి ఇచ్చారు వాళ్ళు, నాస్తికత్వానికి ఇచ్చారు వాళ్ళు, మానవవాదానికి ఇచ్చారు ప్రాధాన్యత. అంటే ఎక్కడైతే మానవవాదం ఉంటుందో, ఎక్కడైతే నాస్తికవాదం ఉంటుందో, ఎక్కడైతే హ్యూమనిజం ఉంటుందో అక్కడే స్నేహం ఉంటుంది, సద్భావం ఉంటుంది, సహకారం ఉంటుంది. దక్కిన చోట పహల్గామే ఉంటుంది. పహల్గాం అంటే అంతే, మానవుల మధ్య మతం, నీ మతం మధ్య వేరే మతాలంటే చంపుకోవడానికైనా సిద్ధం, ఇంకే స్నేహం తగలేను. అంటే మతం కాదు, మానవత్వం కావాలి, మానవవాదం కావాలి, కానీ మతం కాదు. ఎంత మేరకు మతతత్వం ఎంత మేరకు మతం వదులుతుందో ఆ నిషా వదులుతో మతం, నాకు పలా మతం అని చెప్పుకుని ఎవడు మానుకుంటాడో అక్కడంత మానవత్వం వస్తుంది.
నాది మతం, నా మతం గొప్పది, నా మతం గొప్పది, నా మతం గొప్పది అనుకుంటే అక్కడ మానవత్వం చస్తుంది, స్నేహం చస్తుంది. అంతే. అవి వచ్చేది ఏముంటుంది? హింసావాదం వస్తుంది. అంటే మానవత్వం వెళ్ళి విరియాలంటే అక్కడ మానవాదం కావాలి, మానవతావాదం రావాలి. అంటే నేను పలానా వాడిని, పలానా మతం వాడిని అనుకోవడం మానేస్తేనే మనుషులందరూ హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సహకారంతో ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.